విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. కర్రెగుట్టలకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, అటు ఛత్తీస్గఢ్ ఆపరేషన్ కగార్ కానివ్వండి, వీటిని ఆపాల్సిందే, శాంతి చర్చలు ఖచ్చితంగా జరగాల్సిందే అంటూ ఒక కొంతమంది అయితే తిరుగుతా ఉన్నారు. దానిలో చాలా వరకు ప్రజాస్వామికవాదులు, ఎక్స్ మావోయిస్టులు చాలా మంది కూడా అదే అభిప్రాయపడతాం. అసలు ఇది సాధ్యం కాదు అనేటువంటి మాట వినబడతా ఉంది. అసలు ప్రభుత్వాలు ముందుకు రావడానికి ఇష్టపడట్లేదు అని చెప్తా ఉన్నారు. అదే నేను ఏమంటున్నా అంటే, ఎవరైతే శాంతి చర్చల గురించి మాట్లాడుతున్న వాళ్ళం అందరం ఉన్నాము, ఆయా ప్రభుత్వాలను మనం కలవాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ రోజు కూడా పార్లమెంటు నడుస్తున్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పిన, మొన్న పార్లమెంటు కేంద్రంగా కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, వామపక్షాలు ఉన్నాయి, వీళ్ళు ఇంకా మిగతా పార్టీలు కూడా ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలు. అవన్నీ కూడా సమాజం లోపల శాంతి కావాలని కోరుకుంటున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. అధికారం రాకముందు మాత్రం ఆ విధంగానే మాట్లాడింది. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. అయితే ప్రభుత్వం ముందు లోక్సభ కేంద్రంగా, లోక్సభ ఒక ప్లాట్ఫామ్ గా, రాజ్యసభ ఒక ప్లాట్ఫామ్ గా వాళ్ళు ఇవాళ సమాజం లోపల పేదరికాన్ని నిర్మూలించకుండా, సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు నిర్మూలించకుండా, మొత్తంగా ఆదివాసీ సమాజాన్ని నిర్మూలిస్తాం, వాళ్ళకు నాయకత్వం వహిస్తున్న ఉద్యమాన్ని నిర్మూలిస్తాం అనడం సరైనది కాదు. చర్చల పట్ల ప్రభుత్వ వైఖరి ఏందో అని చెప్పేసి ప్రశ్నించాలని నేను డిమాండ్ పెట్టిన. అది ఎంత స్పందన లేదు, అది మొత్తంగా కూడా. ఇప్పుడు ఇప్పటికైనా కూడా వాళ్ళ వైపు నుంచి మీ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా చూశాను నేను, అది మేము సిద్ధము అని వాళ్ళు అంటున్నారు. కనీసం 6 నెలలు కాదు, నెల రోజుల కన్నా చేయండి అని అంటున్నారు. అటువంటి పరిస్థితి లోపల గతంలో 2004లో నేను అప్పుడు ప్రజాభూమి కమిషన్ ను, భూమి కేంద్రంగా జరిగిన అప్పుడు చర్చలు, ప్రజాభూమి కమిషన్ కు అధ్యక్షుడుగా సీనియర్ న్యాయవాది, ప్రజాస్వామికవాది బొజ్జా తారకం గారు ఉండేవారు, కన్వీనర్ గా నేను ఉండేవాళ్ళు. అప్పుడు చర్చల్లో కూడా మేము అందరం కూడా భాగస్వామ్యమైన, భూమి కేంద్రంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే, మొత్తంగా భూమిని పంచాలి సమాజం లోపల అన్న తర్వాతనే మేము పెట్టిన డిమాండ్ తర్వాతనే కోనేరు రంగారావు కమిషన్ వచ్చింది. అట్లనే ఇప్పుడు కూడా కేవలం మనము అనుకోవడం లేదా ఆ ఉద్యమం అనుకోవడం కాకుండా వెంటనే ప్రభుత్వాలను కలిసి సమాజం ఏమో అభిప్రాయపడుతుంది, ఆ ఉద్యమం ఏమో అభిప్రాయపడుతుంది, వాళ్ళతో డైలాగు చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, మీరు చెప్పినటువంటి వాటికి అసలు ముందుకు వచ్చడానికి అయితే అవకాశం కనబడతలేదు కదా? నాకైతే అవపడడం లేదు. ఇంకా చర్చలు అంటే అది ఒక ప్రాసెస్. అసలు వాళ్ళ దగ్గర పోయి చర్చిస్తే కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి చర్చించాలి కదా వీళ్ళు. ఎవరైతే చర్చలు జరుపుదామని చెప్పేసి చర్చల పట్ల నిర్దిష్టంగా ఉన్నారో సమాజంలోని మేధావులు, కమిటీ, వాళ్ళందరూ కూడా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళతోటి కలిసి మాట్లాడి చర్చించేటందుకు మనం ముందుకు పోవాలి. చర్చించేటందుకు ముందుకు పోయి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు హింసకు తావు లేకుండా సమాజం లోపల ఒక శాంతి కోరుకోవాల్సిన బాధ్యతగా మనం ఈ ప్రతిపాదన మేము ముందు తీసుకొస్తున్నాం. ఈ ప్రతిపాదన అంతకు ముందే వాళ్ళ ముందు పెట్టినాం, వాళ్ళు స్పందించిండ్రు, మీరు కూడా స్పందించండి. స్పందించేసేసి ప్రభుత్వం లోపల కేబినెట్ మాట్లాడుకొని ఒక చర్చలకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయండి. అంతకు ముందు కోమింగ్ ఆపేసేయండి, బలగాలను వెనక్కి రప్పించండి, ఒక విధి విధానాలను రూపొందించుకుందాం. వాళ్ళకు కూడా మీరు చెప్తే వాళ్ళకు కూడా చెప్తాం, వాళ్ళు చెప్పింది మీకు కూడా చెప్తాం అనే ఒక వాతావరణం కలగాలి. కానీ ఈ 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఆ వాతావరణం లేదు. కర్రెగుట్టలలో దాదాపు 1000-1500 పైన మావోయిస్టులు ఉండేటువంటి వార్త వస్తూ ఉంది. దీనిలో మీ అంచనా మేరకు అంతమంది ఉండొచ్చారా? దానిలో కొంతవరకు ఎవరైతే కీలకమైనటువంటి నేతలు, హిడ్మా లాంటి వాళ్ళు కూడా దానిలోనే ఉన్నారు. అందులో భాగంగానే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో భాగంగానే అక్కడ ఈ యొక్క క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. అది ఏమి నాకు తెలియదు, కానీ మీ సోషల్ మీడియా ద్వారానైతే వింటున్న వార్తలు ఏంటంటే, వీళ్ళు ఒకసారి కూంబింగ్ పోవాలి, పెద్ద ఎత్తున బలగాలను ఏర్పాటు చేసుకోవాలంటే అటువంటి ప్రచారాన్ని తీస్తారు. అటువంటి ప్రచారాన్ని తీసి అక్కడ మొత్తంగా కూడా ఆ ప్రచారంలో భాగంగా వీళ్ళు మొత్తంగా కూడా కోమింగ్ చేస్తుంటారు. అటువంటి విషయం అయితే మీడియా ద్వారా చూసిందే తప్ప నాకైతే తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మావోయిస్టులు చేయాల్సినటువంటి
కార్యాచరణ ఏంటి, ఇటు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి కార్యాచరణ. ఎందుకంటే అమాయకులైనటువంటి ఆదివాసులు Yes. చనిపోతున్నారు అనేటువంటి వార్తలు చూస్తా ఉన్నాము. అసలు సంబంధం లేనటువంటి వాళ్ళను కూడా దీనిలో చంపేస్తున్నటువంటి వార్తలు చూస్తున్నారు. ఆదివాసులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది మనకు. ఓకే. ఈ దేశానికి మూలవాసులు అయిన ఆదివాసులను రక్షించుకోకపోతే సమాజం హర్షించదు. అది ముఖ్యంగా రాజ్యం నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఓకే. ఖగార్ ఆపరేషన్ పేరు మీద ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు దాదాపు 400-500 మంది మధ్య భారతంలో కూడా చనిపోయారు. అవును. మొన్న జార్ఖండ్ లోపల కూడా చనిపోయారు. అయితే వాళ్ళు మాత్రం సమాజం లోపల మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం, హింసను నివారించడానికి సిద్ధంగా ఉన్నాం, అదే విధంగా చర్చలు జరపడానికి విధి విధానాలను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, మేము కాల్పుల విరమణ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది సోషల్ మీడియాలో మీలాంటి వాళ్ళ మీడియా ద్వారా చాలా స్పష్టంగా అవపడతాం. అంటే కానీ ప్రభుత్వం మాత్రం కోమింగ్ ఆపడం లేదు, బేస్ క్యాంపులు వేయడం ఆపడం లేదు, అదే విధంగా ఎన్కౌంటర్లు ఆపడం లేదు. ఎన్కౌంటర్ గవర్నమెంట్ లో ఉంది చెప్పనియండి, ఎన్కౌంటర్లు ఆపడం. అప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటిది, వాళ్ళు శాంతిని కోరుతున్నారు, ప్రభుత్వం మాత్రం అందుకు ఏమాత్రం కూడా స్పందించకుండా హింసను కోరుకుంటున్నది అని చెప్పేసి చాలా స్పష్టం అవుతా ఉంది. ప్రభుత్వమే కోరుకుంటుంది అంటారు. అంటే నేనేమంటున్నా అంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన ప్రభుత్వం ఒకవేళ శాంతికి విఘాతం కలిగిస్తున్న పరిస్థితులు వస్తే చట్టబద్ధంగా వాళ్ళని ఎదుర్కోవాలి, రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోవాలి. కానీ మనం 2 నెలల నుంచి మనం పరిశీలిస్తున్నది ఏంది, మేము శాంతిని కోరుకుంటున్నాం, మేము కాల్పుల విరమణ చేస్తాం, మేము హింసను నివారిస్తాం అని అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరు ఎన్కౌంటర్ కోమింగ్ చేస్తున్నారు, ఎవరు బేస్ క్యాంపులు చేస్తున్నారు, ఎవరు ఎన్కౌంటర్ రాజ్యమే మీ దానికి సమాధానం అదే. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు అలాగే ప్రజాస్వామికవాదులు ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ అక్కడ పోయే ప్రాణాలు పోతూనే ఉన్నాయి. అసలు దీనికి సంబంధించినటువంటి విషయంలో చట్టంలో ఏమైనా ఉందా? ఒక అడ్వకేట్ గా మీరు ఉన్నారు కాబట్టి ఈ క్యాంపులను ఆపాలను లేకపోతే ఈ ఎన్కౌంటర్లను ఆపాలను గతంలో పౌర హక్కుల సంఘాలు, గతంలో ఉన్నటువంటి వ్యవస్థలలో చాలా వరకు బూటకం ఎన్కౌంటర్లని మీరు ప్రూవ్ చేయగలిగారు, కానీ దాని విషయంలో ఏం చేయలేదు. బాధాకరం ఏంటంటే హైదరాబాద్ నగరం లోపల, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపల చెట్లను కొడుతుంటే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది స్పందించి, అరే చెట్లను కొడతారా, అక్కడ మూగజీవులు కూడా చనిపోతున్నాయని తెలుస్తున్నది, అదే విధంగా ఆ మూగజీవులు అక్కడ ఉన్నాయా లేవా అనేది ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. కానీ మధ్య భారతం లోపల ఈ దేశ మూలవాసులైన అత్యంత నిరుపేదలైన ఆదివాసులు 10ల సంఖ్యలో చనిపోతా ఉంటే, అసలు బీహార్ జార్ఖండ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఒరిస్సా వరకు అత్యంత పేదవాళ్ళు ఒక బూటకం ఎన్కౌంటర్లో బలి అయిపోతుంటే ఇవాళ సుప్రీంకోర్టు స్పందించలే. చాలా బాధాకరం అది మొత్తంగా కూడా. ఏదైనా ఉందా? చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యక్తుల యొక్క జీవించే హక్కును కాపాడాలనేది దట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ద గవర్నమెంట్ షుడ్ ప్రొటెక్ట్ ది రైట్ టు లైఫ్ ఆఫ్ ది సిటిజన్స్. ఇట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ది హ్యావింగ్ ample responsibility to protect their right to lives. Under those circumstances, the government should come forward to conduct the peace dialogue with the revolutionary parties by keeping the mediators, those who are trying to keep the peace in the society. అది వాస్తవంగా ప్రభుత్వం చేయాలి ఆ బాధ్యత. ఇప్పటికైనా కూడా ప్రభుత్వము పేదరికాన్ని, అదే విధంగా ఆదివాసులను రక్షించడానికి పేదరిక నిర్మూలన చేయాలి తప్ప ఇంకా ఉద్యమ నిర్మూలన అనేది కాదు. అది ఎప్పుడైతే రాజకీయ ఆర్థిక అసమానతలు తొలగిన రోజున, అదే విధంగా అందరికీ సమగ్ర జీవన విధానం వచ్చిన రోజునే తొలగుతుంది తప్ప అది మార్చి 26, 2020, మార్చి 31, 2026, 27 అయ్యేదైతే కాదు. కాకుంటే ఏంటంటే ఈ మధ్యకాలంలో కూడా చాలా మంది ప్రాణాలు పోతుంటాయి. ఆ చాలా మంది ప్రాణాలు పోతుంటే మన మనసు తనలాడుతుంది. కొంతమంది లొంగిపోతా ఉన్నారు, కొంతమంది ప్రాణాలు పోతుంది. ఇప్పుడు చేయాల్సింది ఏంటి అని అంటే వాళ్ళు శాంతి చర్చలకు వస్తానంటున్నారు, అదే విధంగా కాల్పుల విరమణ చేస్తానంటున్నారు. వాళ్ళు పెడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల విషయం లోపల హేతుబద్ధంగా ఉంటే మీరు చర్చించండి, హేతుబద్ధంగా లేకుంటే హేతుబద్ధంగా లేవని పంపించేసేయండి.
కానీ వాళ్ళు అసలు శాంతికే ముందుకు రాము, మిమ్మల్ని చట్టానికి రాజ్యాంగానికి అతీతంగా సుప్రీంకోర్టు తీర్పులకు అతీతంగా మేము చంపేస్తాము అనేది సమ్మతం కాదు. అది పౌర సమాజం కూడా ఒప్పుకో. థ్యాంక్ యూ చిక్కుడు ప్రభాకర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.